అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఎం మాధవి కృష్ణ గారు రచించిన గుండె తడి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం 6 గంటలు కావటంతో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. హుస్సేన్ సాగర్లోని బుద్ధుడు ప్రేమ జంటల్లోని ప్రేమతత్వాన్ని బేరీజు వేస్తున్నట్లు నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. అక్కడక్కడ బెంచీల మీద కూర్చున్న ప్రేమ పక్షుల్ని చూస్తూ నిట్టూరుస్తూ వేడి పల్లీలు ఒలుచుకు తినసాగాడు ప్రసాద్. నోట్లో వేడి లోపలికి దిగుతున్నంత బాధగా గుండెంతా వెచ్చబడుతోంది. పద్మాలక్ష్మిని కలిసి 2 వారాలైంది. ఆ సంఘటన జరక్కపోయుంటే తను ఎంచక్కా జంటగా వచ్చి దర్జాగా పద్మాలక్ష్మి భుజం మీద చెయ్యి వేసుకుని నిలువెత్తు బుద్ధుడికి ధీటుగా ఫోజులిచ్చేవాడు. నిట్టూర్పు వెలువడింది. సార్, పల్లీలు. చేతిలో పొట్లం అయిపోవటంతో అమ్మేవాడు 12వ పొట్లం అందించాడు. నీదెంత మంచి హృదయంరా, అటు ఇటు పోయి అమ్ముకోకుండా నన్నే కనిపెట్టుకొనున్నావు. గొంతులో దుఃఖం అడ్డుపడుతుంటే మరో 2 రూపాయలు ఎక్కువిచ్చాడు. హృదయం హృదయం అనే మాట తలుచుకుంటే పద్మాలక్ష్మి తిట్టిన తిట్లు గుర్తుకు రాసాగాయి. ఎన్నెన్ని మాటలంది. అవి తిట్లా, తూటాలా? 116వ పల్లి ఒలిచి తినక తప్పదన్నట్లు అతి భారంగా నోట్లో వేసుకున్నాడు. ప్రసాద్ మనసు గతంలోకి దూసుకెళ్లింది. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఐటీ కంపెనీలో 40,000 జీతం మీద చేరాడు ప్రసాద్. అతను చేరిన సంవత్సరానికే తను మరో కంపెనీలో 25,000 జీతంతో జాయిన్ అయ్యింది మరదలు పద్మాలక్ష్మి. పెద్దవాళ్లు ఇద్దరికి పెళ్లి నిశ్చయించారు. 25 ఏళ్లు లేకుండానే నెల తిరిగేటప్పటికీ చేతుల్లో పడుతున్న పెద్ద జీతాలు, ఉరుకుల పరుగులతో మిలమిల్లాడుతున్న సిటీ సోయగాలు, ఇక్కడ జనజీవితాల్లో ఫ్రీడమ్ ఇద్దరినీ ఓ చోట నిలబడనీయలేదు. ఓ ఏడాది పాటు ప్రతి ఆదివారం హైదరాబాద్లో ఉన్న పార్కులు, సినిమా హాళ్లు, పిజ్జా కార్నర్లు ఎడాపెడా తిరుగుతూ గాఢంగా ప్రేమించుకోవాలని ఒప్పందాలు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే పెళ్ళొద్దంటూ పెద్దలకు ఏకగ్రీవంగా ఫోన్లు చేసుకున్నారు. పోయేదేముందిలే అనుకున్నారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి ప్రసాద్కు తిండి యావ ఎక్కువ. ఏ పదార్థమైనా సరే దాన్ని గౌరవిస్తూ ఇష్టంగా అత్యంత ప్రీతి పాత్రంగా తినటం అతని అలవాటు. చిన్నతనంలో అమ్మ చేసి పెట్టిన అరిసెలు, సున్నుండలు, చెక్కిలాలు దాచుకొని ఆరగారగా తినేవాడు. ఇష్టంగా తింటాడని వాళ్ళమ్మ మరిన్ని రకాలు చేసి పెట్టేది. హైదరాబాద్ వచ్చాక పిజ్జాలు, బర్గర్లు, బోల్డ్ అనే ఫ్లేవర్లతో ఐస్ క్రీమ్స్ ప్రసాద్ని ఊరించటం, అతను వాటిని లాగించటం చేస్తున్నాడు. ఆదివారం పూట సరదాగా పద్మాలక్ష్మిని ప్రేమించుకుంటూ మల్టీప్లెక్స్ దగ్గర మసాలాతో ఉడకబెట్టిన స్వీట్ కార్న్ తినే బిజీలో ఉన్నాడు అతను. కొద్ది దూరంలో ఓ బిచ్చగాడు, వాడి పక్కనే ఓ చిన్న కుర్రాడు యాచిస్తూ నిలబడ్డారు. వేడివేడి స్వీట్ కార్న్ తినే తదాత్మ్యంలో మునిగి తేలుతున్న ప్రసాద్ ఏదో లోకంలో ఉన్నాడు. బిచ్చగాళ్లను చూసినా, దీనావస్థలో ఉన్న వాళ్ళను చూసినా పద్మాలక్ష్మి హృదయం కరిగి నీరవుతుంది. ప్రసాద్ని 2 మార్లు భుజం మీద గట్టిగా గోకినా పలకలేదు. లాభం లేదనుకుని హ్యాండ్ బ్యాగ్ లోంచి ఓ 50 నోటు తీసి బిచ్చగాడికి ఇచ్చింది. నీకసలు మానవత్వం లేదు బావా, హృదయం లేదు. వాడి తిండి తినక 3 రోజులైందట. నీకేమో స్వీట్ కార్న్ కావాల్సొచ్చింది. దగ్గర్ని పట్టించుకున్నందుకు కోపంతో విశ్వసలాడుతూ అలిగి తన హాస్టల్కి వెళ్లిపోయింది. వాడు తినకపోతే తానా బాధ్యుడు? వాడికి తనకి ఏంటి సంబంధం? మళ్లీ ఆదివారం వచ్చేదాకా ఆలోచించిన ప్రసాద్ బుర్రకి తట్టలేదు. ఊళ్ళో ఉన్నప్పుడు రోడ్డు మీద తోపుడు బండిలో బజ్జీలు, బోండాలు నిలబడి తినటం ప్రసాద్కి అలవాటు. సిటీకొచ్చాక అలాంటి బండిలోనే పానీపూరి, బేల్పూరి తినటంతో తన ఎంతో ఎక్కువ ఎదిగిపోయినట్లు అనిపిస్తుంది అతనికి. ఆ సంబరంలో ఉన్నప్పుడే, బావా వీడిని చూడు, చిన్న కుర్రాడిని చూపించింది మరదలు. వాడి చేతిలో ఊదుబత్తీల ప్యాకెట్స్. తీసుకోండి మేడం, ఉత్సాహంగా అన్నాడు వాడు. మనకెందుకవి? పానీపూరిల పానీ నోటిలోపలికి పీలుస్తూ అన్నాడు ప్రసాద్. సార్, మీరొక ప్యాకెట్ కొంటే నాకొక రూపాయి కమిషన్ వస్తుంది. నా పుస్తకాల ఖర్చులకొస్తాయి. వాడి గొంతులో రిక్వెస్ట్. అంత చిన్న వయసులో కష్టం చేసి చదువుకుంటున్న వాడిని చూసి పద్మాలక్ష్మి మురిసిపోయింది. తీసుకో బావా, అతని భుజం గోకటం స్టార్ట్ చేసింది. సరే 2 ఇవ్వు, డబ్బులు తీసిచ్చాడు. కుర్రాడు సంతోషంగా సలాం కొట్టి వెళ్ళిపోయాడు. కాని పద్మాలక్ష్మికి కోపం వచ్చింది. ప్యాకెట్కి రూపాయి కమిషన్ అని చెప్పాడు కదా, ఇంకో 4 తీసుకుంటే నీ సొమ్మేం పోయింది? వాడిని చూస్తే ఎటువంటి వాళ్ళకైనా జాలి పుడుతుందే. నీ మనసు స్పందించదు, నీ గుండెకి తడి లేదు. తెల్లబోయే చూస్తున్న అతను తేరుకునేలోగా వెళ్లిపోయింది తను. ఆదివారాలు గాఢంగా ప్రేమించుకోవటం కన్నా పద్మాలక్ష్మితో ఘాటుగా తిట్టించుకోవటం ప్రసాద్కి అలవాటైంది. వెజ్ మంచూరియాలాగా నోరూరించే మరదల్ని
ఏమీ అనలేకపోతున్నాడు ప్రసాద్. కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు అతి కష్టం మీద షర్ట్ నలిపించుకుని జుట్టు చెరిపించుకుని 2 టికెట్లు సాధించాడు. ఐస్ క్రీమ్స్ కొనుక్కొని థియేటర్ ముందు వెయిట్ చేస్తున్న మరదలి దగ్గరికి ఉత్సాహంగా వచ్చాడు. రోడ్డు మీద ధబీమని చప్పుడు. ఓ బైకు, ఒక సైకిలు డాష్ ఇచ్చుకున్నాయి. క్షణాల్లో చుట్టూ జనం పోగయ్యారు. పద్మాలక్ష్మి మొహంలో తన ఆప్తులకే ప్రమాదం జరిగిందన్న భావన. ఇవన్నీ మామూలే అన్నట్లు, ఇందా కరిగిపోతుంది తిను. తను ఐస్ క్రీం చప్పరిస్తూ రెండోది ఆమెకివ్వబోయాడు. కళ్ల ముందు దుర్ఘటన జరిగినా పట్టించుకోకుండా ఐస్ క్రీం తింటున్న అతన్ని ఈసడింపుగా చూసింది. నానా దుర్భాషలాడింది. నువ్వు రాయివి, రప్పవి, రోకలివి, గుండ్రాయివి, బండ్రాయివి, ఇలా రాయిని గుర్తు చేసే పదాలన్నీ ఏకరవు పెట్టింది. బండోడివి, మొండోడివి, ముద్దులా చెప్పవి, చిన్నప్పుడు నేర్చుకున్న తిట్లన్నీ వరుస పెట్టింది. నీకసలు హృదయమే లేదు. ఉన్నా దానిలో వాటర్ కంటెంట్ లేక పాషాణంలా మారిపోయింది. తడిలేని హృదయం, చెమ్మగిళ్ళని కళ్ళు, శుద్ధ వేస్ట్. వేరే లెవెల్లో లెక్చర్ ఇచ్చింది. చివరాఖరిగా ఒక మాట, మీ మగజాతే అంతా, మీకు హృదయాలు లేవు అనేసింది. యాక్సిడెంట్ అయిన వాళ్లు లేచి బండ్లు దులుపుకొని ఒళ్ళు దులుపుకొని ఇళ్లకెళ్లిపోయారు. పద్మాలక్ష్మి తిట్లకి ప్రసాద్ తల హెల్మెట్ లేక దెబ్బ తగిలినట్టు వాచిపోయింది. పద్మాలక్ష్మి ఎప్పుడూ అంతే, ఎదురుగా ఒకటుంటే మరేదో ఆశిస్తుంది. అప్పట్నుంచి ట్యాంక్ బడ్డ బెంచి మీద ఒంటరిగా మిగిలిపోయాడు ప్రసాద్. సార్, పల్లీలు 19వ పొట్లో అందించాడు పల్లీలవాడు. ఎప్పటిలాగా బేసిన్లో ఉన్నవన్నీ ప్రసాద్ ఇంకా ఖాళీ చేయకపోవటంతో మనసులోనే బాధపడుతున్నాడు వాడు. వీడు తనకు 19వ పొట్లం కట్టిస్తుంటేనే వీడి అభిమానానికి తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయే. 2 వారాలుగా పద్మాలక్ష్మిని కలవనందుకు గుండెల్లో మూకుడు పెట్టి చక్కిలాలు వేయించినంత వేడిగా ఉందే. అటువంటి తనకు హృదయం లేదా? కన్నీళ్లు లేవా? పైగా మగజాతి అంటూ జాతి వివక్షత చేసి మాట్లాడుతుందా? ఎలాగైనా తనకి కన్నీళ్లు, గుండెతడి ఉన్నాయని నిరూపించాలి. ఇది తనొక్కడి సమస్య కాదు, మగజాతి సమస్య, దేశ సమస్య, ప్రపంచ సమస్య, ప్రపంచంలో ఉన్న మగవాళ్ల జాతి సమస్య. స్థిర నిర్ణయానికొచ్చాడు. 3 వారాలైనా ప్రసాద్ ఫోన్ చేయకపోయేటప్పటికీ కొద్దిగా పంతం తగ్గించుకొని డైరెక్ట్ గా అతని ఫ్లాట్కు వచ్చేసింది పద్మాలక్ష్మి. డోర్స్ తెరిచే ఉన్నాయి. మనిషి జాడలేదు. లోపల బాత్రూంలో నీళ్ల చప్పుడు వస్తోంది. సోఫాలో కూర్చోబోతూ యథాలాపంగా టీపాయి వైపు చూసింది. ఏదో పెద్ద ఎత్తున వెరిఫికేషన్ జరుగుతున్నట్లు చాలా నోట్సులు రాసి ఉన్నాయి. పక్కనే బోల్డ్ అని ప్రింటింగ్ పాంప్లెట్లు. ఆత్రంగా ఒక చేతిలోకి తీసుకొని చదవసాగింది. పేపర్ నిండుగా పెద్దగా ఉన్నాయి అక్షరాలు. మిత్రులారా, స్నేహితులారా, కలిసి ఏడుద్దాం రండి. కన్నీళ్లు అమ్మాయిలకి అన్న భావన నేటితో చెరిపేద్దాం. మగాడివి, ఏడవటానికి సిగ్గులేదు అనే మాటలను కొట్టేద్దాం. మీసం మెలిపెట్టడమే కాదు, మనకు మనసుందని నిరూపిద్దాం. ఒత్తిడిని ఎదుర్కోవటానికి కన్నీరు కూడా ఒక మందేనని ఆధునిక జీవన శైలిలో ఒదిగేందుకు అబ్బాయిలు సున్నితమైన లక్షణాలు అలవర్చుకోవాలని నిపుణులు కూడా సెలవిస్తున్నారు. భావోద్వేగాలను అణచుకుంటే అవి కోపం, చిరాకు, ఒక్కోసారి నేరాల వంటి ప్రమాదాలకు కూడా మారవచ్చు. పైపెచ్చు సున్నితమైన కుర్రాలని అమ్మాయిలు కూడా ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఇక ఆలస్యం ఎందుకు? మనసులు కరిగిద్దాం, గుండె తడి చేసుకుందాం, 2 కన్నీటి చుక్కలు రాలుద్దాం రండి. పాంప్లెట్ చదివేసరికి పద్మాలక్ష్మి బుర్ర గిర్రున తిరగసాగింది. ఏమిటిదంతా? తలెత్తి బ్లాంక్ గా గోడ వైపు చూసింది. అక్కడ ఓ తెల్లని చార్ట్ అంటించి ఉంది. దానిమీద ఎర్రని స్కెచ్తో పెద్ద పెద్ద అక్షరాలు. కన్నీరు పెట్టడం ఓ సహజ ప్రక్రియ. అబ్బాయిలు కన్నీళ్లను బంధించటమే అధిక ఒత్తిడికి కారణం. శరీరంలో ఉండే మాంగనీస్ ఒత్తిడిని పెంచుతుంది. కన్నీళ్ల ద్వారా దాని పరిణామాన్ని తగ్గించొచ్చు. ఉద్వేగం కారణంగా వచ్చే కన్నీటిలో ప్రోలాక్టివ్ హార్మోన్. బుర్ర వేడికిపోవటంతో చదవలేక ప్రసాద్తో మాట్లాడకుండానే హాస్టల్కి వచ్చిపడింది. 2 రోజులుగా ఆఫీసుకు కూడా రాలేదన్నారు. ఇంట్లో కూర్చొని పెద్ద పరిశోధన చేస్తున్నట్లున్నాడు బావ అనుకుంది. తల్లి, మామయ్య ఫోన్ చేశారు. ఏమ్మా, ఫోన్లు చేయటం లేదేంటి? వచ్చే మాఘమాసంలో పెళ్లి అనుకుంటున్నాం కదా. ఆ వెధవికి ఫోన్ చేస్తే ఏదో కన్నీళ్ల మీద రీసెర్చ్ చేస్తున్నట్ట. సున్నిత హృదయం అంట, స్పందించే మనసంట. వాడి తలకాయ ఏవో ప్రయోగాలు చేసి తీసి త్రాస్తాడట. అడ్డమైన చెత్త తింటుంటాడు కదా. పిచ్చి పట్టినట్టుంది వ్యవహారం. ముందు మీరిద్దరూ బయలుదేరండి. తుఫాను వేగంతో మాట్లాడాడు ప్రసాద్ తండ్రి. ఇదంతా తన తిట్ల ప్రభావమేనా? బావ అంతగా రియాక్ట్ అయ్యాడా? ఆమెకు ఎటూ పాలు పోకుండా ఉంది.
వారం గడిచింది. హాస్టల్ ఉన్నప్పుడు ప్రసాద్ ఫోన్ చేశాడు. ఇన్నాళ్లకు బావ దగ్గర నుంచి ఫోన్. ఉత్సాహంగా కాల్ రిసీవ్ చేసుకుంది. అర్జెంటుగా బయలుదేరి మా ఫ్లాట్కి రా. మగజాతిని ఈసడించావు కదా, మాకు స్పందించే హృదయం ఉందని చూద్దువుగాని, మా గుండెతడి ఎంతో నీ కళ్ళతో కొలుద్దువుగాని 2 వాక్యాలతో కట్ చేశాడు. పద్మాలక్ష్మి వెళ్లేటప్పటికీ హాల్ అంతా 20 మంది కుర్రాళ్లతో కిక్కిరిసి ఉంది. అందరి చూపులు ఎదురుగా ఉన్న ప్లాస్మా టీవీపై అతికించి ఉన్నాయి. ఓ పక్క జేబురుమాలు గుట్టగా పోసి ఉన్నాయి. డిమ్ లైట్స్ తో లోపల మసగ్గా ఉంది. లోపలికి వెళ్లటానికి జంకి వాకిట్లోనే నిలబడింది. వాళ్లలో ప్రసాద్ ఎక్కడో కనిపెట్టడం కష్టంగా ఉంది. వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నదేమిటా అని తను టీవీ వైపు చూసింది. ఏదో హిందీ సినిమా, చివరాఖరి సీను, హృదయాలను తడిపి పిండేసిన సీను. అక్షరాలు తారుమారుగా కనిపించే డిస్లెక్సియా అనే వ్యాధితో బాధపడే కుర్రాడు. 3వ తరగతి 2వసారి చదువుతూ ఎందుకు పనికిరాడనుకున్న కుర్రాడు. 100 మంది పాల్గొన్న డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రైజ్ వస్తే వాడు దాన్ని అందుకోవటానికి బిక్కుబిక్కుమంటూ స్టేజ్ మీదకెళ్లి గురువును వాటేసుకునే దృశ్యం తెరపై రాసాగింది. హాల్లో ఒక్కసారిగా చంటిపిల్లలు కుక్క పెట్టినట్లుగా శబ్దం. కుర్రాళ్లంతా ఎటువంటి భేషజం లేకుండా కన్నీళ్లు తుడిచేసుకుంటున్నారు. గుట్టల్లోంచి కర్చీఫ్లు సగం తరిగిపోయి కుర్రాళ్ల గుండె తడిని పీల్చుకుంటున్నాయి. ఓవైపు కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకుంటూ మరో చేత్తో పాప్కార్న్ నోట్లో వేసుకుంటున్న ప్రసాద్ని గుర్తుపట్టింది. పెళ్లి చేస్తే కాని పిచ్చి కుదరదు, పిచ్చి తగ్గితే గాని పెళ్లి కుదరదు అన్న చందాన పిచ్చి పిచ్చిగా తయారయ్యి కన్నీళ్ల విప్లవం లేపి పిచ్చెక్కిస్తున్న ప్రసాద్ని రెచ్చగొట్టినందుకు పశ్చాత్తాపడుతూ తను కూడా గుట్టలోంచి కర్చీఫ్ ఒకటి తీసి కళ్ళొత్తుకుంటూ బయటకొచ్చింది పద్మాలక్ష్మి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.